మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. మనం చూస్తున్నాం తెలంగాణ పల్లెల్లో సంస్కృతి సంప్రదాయాలకు ఎంత పెద్దపీట వేస్తుంటారో నిత్యం చూస్తూనే ఉంటాం. ఇకపోతే గ్రామాలలో పల్లెల్లో బొడ్రాయికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ బొడ్రాయి గ్రామం నడి మధ్యలో అంతకుముందు ప్రతిష్ఠించినట్లయితే ఆ బొడ్రాయికి నిత్యం ప్రతి ఒక్కరు పూజలు చేస్తుంటారు. ఆ గ్రామంలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఆ యొక్క గ్రామానికి సంబంధించిన పెళ్లి కూతురు బయటకు వెళ్ళాలన్నా, తర్వాత ఏదైనా పండుగలున్నా, బోనాల సందర్భంగా ప్రతి సందర్భంలో బొడ్రాయిని తలుచుకుంటారు, బొడ్రాయికి పూజలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బుసిరెడ్డిగూడెం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఈరోజు భారీ ఎత్తున బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఆ యొక్క కార్యక్రమ వివరాలు, ఆ యొక్క బొడ్రాయి యొక్క ప్రత్యేకతలు అవన్నీ ఆ గ్రామస్తుల్ని, ఆ యొక్క పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలేంటో, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఇంత పెద్ద పండుగ వాతావరణం ఉంది, గ్రామం మొత్తం భారీ ప్రోగ్రాం పెట్టుకున్నారు సార్, ఏంటి ఈ యొక్క స్పెషల్? ఇది ముఖ్యంగా ఈ బొడ్రాయి అమ్మవారు, శీతల అమ్మవారు ప్రతిష్టాపన కార్యక్రమం మేము 1వ తారీఖు 2, 3 ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా గ్రామ బుసిరెడ్డిగూడ వాస్తవ్యులందరికీ కూడా గతంలో ఒక 100 సంవత్సరాల కింద అటు పాత ఊరు ఉండే, ఆ పాత ఊరిలో బొడ్రాయి వేశారు. ఆ బొడ్రాయి కిందికి అయిందని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే 100 సంవత్సరాలు అయింది కాబట్టి కొంచెమే ఉండే అప్పుడు ఊరు. ఇప్పుడు ఇంకా ఇటు ఈశాన్యం సైడ్, తూర్పు సైడ్ బాగా ఊరు పెరిగింది కాబట్టి మధ్యలో అంటే బొడ్రాయి నాభిశిల అంటారు. మన బొడ్డు, మనిషికి బొడ్డు ఎట్లనో ఈ ఊరికి బొడ్రాయి అట్లా. అంటే నాభిశిల సెంటర్లో ఉండాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరి కోరిక మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో వారి కోరిక మేరకు పాషాన్ రామరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ గారు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2,50,000 రూపాయలు దాదాపు ఖర్చు వస్తుంది. మొత్తం కూడా మేమే భరాయిస్తున్నాం. దాంట్లో 50,000 రూపాయలు వారిచ్చారు. కొంత మా ఊరు గ్రామస్తులు కూడా దాదాపు ఇప్పుడే ఒక 50,000 ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఊర్లో బొడ్రాయి అనేది గ్రామాన్ని కాపాడే దేవత. బొడ్రాయి శీతల తల్లి అని కూడా అంటారు. అంటే శీతల తల్లి అంటే చల్లని తల్లి. ఊళ్ళో వెనకటి నుంచి వస్తున్న హిందూ సాంప్రదాయం ప్రకారం బొడ్రాయి అమ్మవారు ఉంటే వారి యొక్క ఇళ్లలో అందరూ ఊరు బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చల్లగా ఏ విషజ్వరాలు రాకుండా కాపాడుతుందనేది వెనకటి నుంచి వస్తున్న ఆచారం. అమ్మవారు ఏందనంటే ఏవైనా దుష్టశక్తులున్నా కూడా ఏం దగ్గరికి రాకుండా చేస్తుందని చెప్పేసి ఈ బొడ్రాయి అమ్మవారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వ్యవసాయ కుటుంబీకులు, పల్లెటూరులో ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారి పశువులు కానీ, గొర్రెలు, మేకలు, ఇవన్నీ కోళ్ళు, ఇవన్నీ కూడా చల్లగా ఉండాలి, వాళ్ళ పిల్లలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కూడా ఈ బొడ్రాయి అమ్మవారిని మన ఊరి సెంటర్లో నిలబెడతారు. అప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఈ బొడ్రాయి మనం నడిచేటప్పుడు ఈ గొర్రెలు కానీ, మనవి కానీ, ఈ ధూళి అనేది అమ్మవారి మీద పడితే ఆ అమ్మవారు మనకు ఆశీస్సులు ఇస్తుంది అన్నట్టు. అట్లని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా వెనకటి నుంచి హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి ఎట్లనో బొడ్రాయి కూడా కీలకం అన్నట్టు. ప్రతి ఊళ్ళో కూడా బొడ్రాయి అనేది చేస్తారు. దాంట్లో భాగంగానే మా గ్రామ ప్రజల కోరిక మేరకు అక్కడ చివరిగా అయిపోయింది, ఊరు పెరిగింది కాబట్టి మధ్యలో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని వారి కోరిక మేరకు మేము నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా మేము 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకున్న కార్యక్రమంలో కూడా ఎటువంటి కులాలకు తావు లేకుండా అన్ని కులాలు అందరూ కూడా, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మా దగ్గర ఓసీలు అందరం కూడా కలిసికట్టుగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్లస్ మన మంటపంలో కూడా హోమ కార్యక్రమంలో కూడా అన్ని కులాలకు అతీతంగా అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఈ అమ్మవారిని రంగరంగ వైభవంగా మా ఊర్లో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అలాగే మీ ఐడి న్యూస్ ఛానల్ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
మనతో పాటు ఈ యొక్క గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బొడ్రాయితో మీకున్న అనుబంధం? నాకున్న అనుబంధం, నా పేరు నారాయణ రెడ్డి గారు. నేను ఇప్పటికైనా నాకంటే ఒక్కడే ఉండి ఊళ్ళో పెద్ద, అక్కడ బొడ్రాయి వేసింది నాకు కూడా తెలియదు. దాన్ని ఎవరు ఇంతవరకు దాని కాడి పోయేటోళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. అది పడవబడ్డది. ఈ మా సర్పంచ్ గారిని పోయిన సంవత్సరం అడిగితే వేయించిండు. మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరన్నా తీసుకుపోయి కాడ కొడదాయంటే మాకు బొడ్రాయి లేదు అని అందరు అన్నారు కాబట్టి ఆయన ప్రోగ్రాం చేసి నేను నెంబర్లు ఊళ్ళో పెద్దలు అందరం, నేను ఒక్కనేం కాదు, అందరం కలిసి చేసి ఆయన సహాయం చేసిండు. ఆయన సహకారాలకు మేము ఇప్పటికైనా ఆయనకు రుణపడి ఉంటాం. మేము ఇప్పటికైనా ఏంటంటే మాకు బొడ్రాయి కావాలని మేము ఆ రోజుల్లో మేము అన్నాం. ఏ రోజుల్లో? సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు వేయించిండు. మంచిగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మాకు సహకారాలు బాగానే చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఇప్పుడు ఊళ్ళో బొడ్రాయి వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ మా 150 ఏళ్ళ కింద వేసింది బొడ్రాయి. ఊరంతా ఇటు అయింది, వెనక్కి అయింది. మాకు మంచిగా అనిపించలేదు. అయ్యగారిని అడిగి ఇక్కడ వేయించాము. మాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడు మంచి ఊరు రోడ్డు మీద మంచిగా ఉంది సార్. అందరు కలిసి, చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఇక్కడ అయ్యగారు అడిగితే వేయించిండు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించినటువంటి వేద పండితులు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క బొడ్రాయి యొక్క ప్రాముఖ్యత ఏంటి, శీతల అమ్మవారు ఏంటి, కలశాలు ఏంటి, మీ ఎన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మనము ఈరోజు ఈ బుసిరెడ్డి గ్రామంలో మనము బొడ్రాయి నాభిశిలా ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా కూడా 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని మనము మహావైభవపేతంగా కూడా కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాము. ముందుగా మనము నిన్న గణపతి పూజ, అఖండ దీపస్థాపన, దేవతాహ్వానము, అంకురార్పణతో కార్యక్రమం ప్రారంభం చేసుకొని ఆయా మంటప దేవతలను ఆవాహన చేసుకున్నాము. మనము ముఖ్యముగా వాస్తు పురుషుణ్ణి, అదేవిధముగా చతుర్దశి యోగిని దేవతను, క్షేత్రపాలకుణ్ణి, ఆదిత్యాది నవగ్రహ దేవతలను, అదేవిధముగా మరి ప్రధానమైనటువంటి మండపము సర్వతోభద్ర మండపము మనము కలశస్థాపన ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కార్యక్రమంతో పాటు నిన్న మనము విశేషముగా గ్రామోత్సవముగా ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఊరేగింపుగా మరి జలాధివాస కార్యక్రమం చేసుకొని మనము సాయంత్రము ఇక్కడ పంచామృతాలతోటి పంచగవ్యాలతోటి అధివాస కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కూడా ఆ శక్తి ఏదైతే ఉందో దానికి రావడం కోసము, ఆ బింబం ఏదైతే ఉందో అది శుద్ధి చేసుకోవడం, అంటే ఆ శిల్పి ఏ విధముగా దాన్ని చెక్తాడో ఆ చెక్కినటువంటి దోషమంతా కూడా తొలగిపోయి దానికి శక్తికి రావడం కోసము పంచామృతాది విశేషమైనటువంటి అధివాసాలతోటి దానికి కార్యక్రమం జరిగింది. ముఖ్యముగా మనము ఈ ప్రతిష్టా కార్యక్రమంలో యంత్రము ప్రధానమైనటువంటిది. దాని కింద పెట్టేటువంటి యంత్రము శీతల యంత్రము. దానికి యథాశక్తిగా అంటే 40,000కు తగ్గకుండా, అంటే 40,000 జపసంఖ్యకు తగ్గకుండా అది మనం గనక చేసినట్టయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి మనం చేసేటువంటిది ప్రధానముగా నాభిశిలా ప్రతిష్ట. ఈ నాభి అంటే శరీరానికి మనము ఏ విధముగా నాభిస్థానం ఉంటుందో, అంటే సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో గ్రామానికి కూడా అది సెంటర్ పాయింట్. అంటే మనము బొడ్రాయికి ఏ విధంగా ఏ దిక్కుకు మనకు ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, మనకు వాస్తు దోషం పోతుంది. ఏ గ్రామంలో అయితే నాభిశిల ఉంటుందో ఆ గ్రామంలో మొత్తం సమస్తమైనటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా ఆ గ్రామంలో బొడ్రాయికి మనం ఏ దిక్కుగా మనకు ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. ప్రధానముగా ఐశ్వర్యముతో పాటు సంపూర్ణమైనటువంటి ఆయుష్షు, ఆరోగ్యం, అంటే వాస్తు శాస్త్రంలో సమస్తమైనటువంటి వాస్తు దోషమంతా కూడా తొలగిపోయి మన గ్రామంలో అతివృష్టి, అనావృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ బొడ్రాయిని ప్రతిష్ఠ చేసుకోవడం అంతరార్థం ఏంటయ్యా అంటే ఆ గ్రామంలో ఈతి బాధలు కానీ, శరీర బాధలు కానీ, సర్వ అరిష్టాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం ప్రతి గ్రామంలో నాభిశిల, అంటే నాభి అంటే బొడ్డు అనే అర్థం. దీన్ని బొడ్రాయి అని తెలుగులో మన తెలంగాణలో ఎక్కువగా బొడ్రాయి అనేటువంటి నామకరణంతో ఎక్కువగా ఉచ్చారణ చేస్తూ ఉంటారు. ఇది ఈ గ్రామంలో బుసిరెడ్డి గూడెంలో మనము మహావైభవపేతంగా కూడా జరుపుకున్నాము. దాని తర్వాత అగ్నిమథనము, తర్వాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము, మహావైభవపేతంగా గణపతి హోమము, అదేవిధముగా ఆవాహిత దేవతా హోమము. అంటే అసలు ముఖ్యముగా
ఈ హోమాలు ఇవన్నీ కూడా మరి చేస్తే ఏం లాభం అయ్యా, అసలు ముందుగా అగ్నిహోత్రము చేస్తే ఏం లాభం అని ఎక్కువగా సంతృప్తి చెందుతారో, మనము దేవతలను పిలిచిన తర్వాత ఆవాహన చేసిన తర్వాత ఆ దేవతలకు ప్రధానముగా మనకు ఆహారము, దేవానాం ఆజ్యం ఆహార అని శాస్త్రము. ఆజ్యం అంటే నెయ్యి. ఆ నెయ్యితోటి మనం ఏదైతే అగ్నిహోత్రుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి, ప్రతి మంత్రం యొక్క చివర స్వాహ అని గనక హోమం చేసినట్టయితే ధర్మం ఎప్పుడు కూడా నశించిపోవాలి. ప్రాణిషు సద్భావనాస్తు అని అన్నాడు. సర్వ ప్రాణుల యందు కూడా సద్భావన, మంచి భావనతోటి ఉండాలి అని అన్నాడు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తము కూడా, ప్రపంచమంతా కూడా చాలా విశేషముగా ఉంటే అందులో మనం బాగుండాలి. కాబట్టి మనం బాగుంటే ప్రపంచం బాగుండడం కాదు, ప్రపంచమంతా కూడా బాగుండాలి, అందులో మనం బాగుండాలి. కాబట్టి ఆ నాభిశిల, దాని యంత్రము పేరు అక్కడ శీతలా యంత్రము అని అన్నాడు. ఆ శీతలాదేవి యొక్క అనుగ్రహముతోటి ఈ గ్రామంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కూడా సర్వ సస్య సమృద్ధి కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి మానవుడికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి వాటిల్లో సంపూర్ణమైనటువంటి ఆయుష్ ప్రధానము, ఆయుష్కు ఆరోగ్యము ప్రధానము, ఆరోగ్యానికి ఐశ్వర్యము ప్రధానము. ఈ మూడు కూడా సర్వే జనులకు అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి మేము మరి ఇదంతా కూడా సర్వారిష్టము కోసము, అంతా కూడా లోక కళ్యాణము కోసం చేసినటువంటి ఈ యాగము. కాబట్టి ఈ యాగములో పాల్గొన్న వాళ్ళు, మరి మన ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి వారికి సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యము కలుగుగా కానీ ఆశీర్వచనం చేస్తూ ఉన్నాము. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానదో సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాను. చూసారు కదా గ్రామానికి బొడ్రాయి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో. ఆ గ్రామంలో బొడ్రాయి ఉన్నట్లయితే, ఆ బొడ్రాయి నిత్యం పూజలు అందుకున్నట్లయితే ఆ గ్రామం సుఖ సంతోషాలతో, అష్టాైశ్వర్యాలతో ప్రతివుతుందని చెప్పేసి పండితులు గారు చెప్తున్నారు. అలాగే ఈ గ్రామస్తులు కూడా కుల మతీతలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ గౌతమ్ రెడ్డితో నాగేంద్రాచారి, నల్గొండ. జల ప్రవాహ పావిత స్థలి గలేవలంబ్యలంబికాంబుజంగతుంగమాలిక నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి